జర్మనీలో ఉన్న ప్రభుత్వం దారుణం అని చెప్పేసి లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టుల ప్రభుత్వమైనటువంటి ఎస్పీడీని కూల్చివేసి ప్రజలు అక్కడ కానీ ఒక సంకీర్ణాన్ని ఏర్పాటు చేశారు. ఆ సంకీర్ణంలో పూర్తి మెజార్టీ వస్తుంది అనుకున్నటువంటి సిడియు సిఎస్యులకి తక్కువ మెజార్టీ, తక్కువ ఓట్లు వచ్చినాయి, 28.52. బట్ అందరికంటే ఎక్కువ. ఏఎఫ్డికి రైటిస్ట్ ఐడియాలజీ పార్టీకి 20.8% ఓట్లు అయితే ఎస్పీడీ ఇప్పుడు పడిపోయిన దానికి 16.41% ఓట్లు వచ్చినాయి. గ్రీన్ పార్టీకి 11.61% ఓట్లు వచ్చినాయి. ఈ సిడియు సిఎస్యు ఇప్పుడు ఎస్పీడీని గ్రీన్ని కలుపుకుని అప్పుడు దగ్గరగా 50% అవుతాయి కాబట్టి తద్వారా అధికారంలోకి రావాలని భావిస్తోంది. వాళ్ళకిద్దరికీ కూడా ఓడిపోయినటువంటి వాళ్ళకి కూడా ఆ విధంగా అకామిడేట్ చేయాలనుకుంది. లైక్ మహారాష్ట్ర రాజకీయం తరహాలో మొన్నటిసారి కాంగ్రెస్ ఎన్సీపీ ఓడిపోతే శివసేన ఉద్ధవ్ ఠాక్రే ఎట్టొచ్చి కలుపుకున్నాడు అట్లాంటిది. అయితే దీని మీద ఏఎఫ్డి లీడర్ కీలకమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. మేము ప్రభుత్వం బ్లాక్ అండ్ బ్లూ కోయిలేషన్ అడిగారు, ఇందులో బ్లాక్ ఏమో సిడియు సిఎస్యు, అలాగే బ్లూనేమో ఏఎఫ్డి, ఈ రెండింటి కాంబినేషన్ అని ప్రజలు ఓట్లేస్తే మీకు 28% వేశారు, 28.52, మాకు 20.8, అంటే రెండు కలిపితే 50% ఓట్లు వచ్చేసినాయి, మీరు ఈ విధంగా ఎట్లాగా అన్నటువంటి పాయింట్ అడుగుతున్నది. అదే సందర్భంలో మరొక వైపున ట్రంప్ దీని మీద ఏమంటాడంటే ఆయనేమో యుఎస్ఏ సంతోషం వ్యక్తం చేస్తోంది ఏదైతే జర్మనీలో ప్రభుత్వం మారింది, ఎస్పెషల్లీ అక్కడ ఎనర్జీ ఇమ్మిగ్రేషన్ లాంటి విషయాలలో ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పిదాల్ని సరిచేస్తూ ప్రజలు తీర్పిచ్చారు అని చెప్తున్నాడు. బట్ ఇక్కడే విచిత్రం ఏంటంటే కొత్తగా వస్తున్నటువంటి జర్మనీ అధ్యక్షుడు కూడా నేను ఇమ్మిగ్రేషన్ చట్టాలు ఇవన్నిటినీ కూడా ఈ దేశానికి అనుకూలంగానే ఉంటాం, అమెరికా చెప్పినట్టు నడుచుకోమని ప్రకటిస్తున్నాడు.